దేశంలో ఆర్థిక అసమానతలు వేగంగా పెరిగిపోతున్నాయి. ధనవంతుల సంపద అనూహ్య స్థాయిలో పెరుగుతుండగా పేదవారి సంపద పెరగకపోగా తగ్గుతోంది. ఆక్స్ఫామ్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం భారత్లోని సగానికి పైగా సంపద కేవలం 9 మంది చేతుల్లోనే ఉందని స్పష్టమైంది. భారత్లో విస్తరిస్తున్న ఆర్థిక అసమానతల్ని నివారించకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆక్స్ఫామ్ సంస్థ హెచ్చరించింది. దేశంలో ధనవంతుల సంపద పెరిగిపోతుండగా జనాభాలోని సగం మందికి కనీస అవసరాలు కూడా తీరలేని పరిస్థితి ఉందని ఆక్స్ఫామ్ తెలిపింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ముందు ఆక్స్ఫామ్ తన నివేదికను విడుదల చేసింది. లో భారత్లో అత్యంత ధనవంతుల సంపద రోజుకు 2200 కోట్ల చొప్పున పెరిగిందని ఆక్స్ఫామ్ తెలిపింది. దీని ప్రకారం కుబేరుల సంఖ్య 39% వృద్ధి చెందగా జనాభాలోని సగం మంది సంపద 3% పెరిగింది. భారత్లో అత్యంత పేదలు 13.6 కోట్ల మంది ఉన్నారని, వారు 2004 నుంచి అప్పుల ఊబిలోనే కూరుకుపోయారని తెలిపింది. భారత జాతీయ సంపదలో 77.4%, 10% అత్యంత ధనికుల చేతుల్లోనే ఉంది. 52% జాతీయ సంపద 1% మంది చేతుల్లోనే ఉంది. జనాభాలోని 60% మంది దగ్గర ఉన్న సంపద 4.8% మాత్రమే. 9 మంది సంపద సగం జనాభా సంపదతో సమానం. నాటికి భారత్లో రోజుకు 70 మంది కొత్త బిలియనీర్లు పుట్టుకొస్తారని అంచనా వేసింది ఆక్స్ఫామ్. 2018లో కొత్తగా 18 మంది బిలియనీర్లు అయ్యారు. భారత్లో ప్రస్తుతం 119 మంది బిలియనీర్లు ఉన్నారు. వారి సంపద 28 లక్షల కోట్లుగా ఉంది. సంపద విషయంలోనూ స్త్రీలు వెనకబడి ఉన్నారని ఆక్స్ఫామ్ తెలిపింది. స్త్రీ పురుషుల మధ్య వేతన వ్యత్యాసం 34%గా ఉంది. వరల్డ్ ఎకనామిక్ గ్లోబల్ జెండర్ ఇండెక్స్ లో భారత ర్యాంక్ 108గా ఉంది. 2006తో పోలిస్తే 10 స్థానాలు పడిపోయింది. భారత్లో మొత్తం 119 మంది బిలియనీర్లు ఉండగా వీరిలో మహిళలు 9 మంది మాత్రమే ఉన్నారు. భారత్లో పేదలు ధనవంతుల మధ్య అంతరం భారీగా పెరిగిపోతోందని ఆక్స్ఫామ్ తెలిపింది. పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయని, దానివల్ల అశాంతి ఏర్పడుతుందని అభిప్రాయపడింది. దాన్ని నివారించేందుకు వెంటనే చర్యలు మొదలు పెట్టాలని సూచించింది.